నమస్కారం సార్. సార్, పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్. సార్, దీని కెపాసిటీ వచ్చి 0.5 TMC సార్, అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 acres సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 acres సార్. అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్. అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులది 197.09 acres, బుక్కపట్నం సంబంధించి 209 రైతులది 255.32 acres, అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులది సార్ 13.16 acres ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళవి 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే, వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు సార్. థ్యాంక్ యూ. వెంకటేశ్వరయ్య గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అది పూర్తిగా కూడా మెట ప్రాంతానికి సంబంధించినటువంటిది ఉంది. ఇటు కొవ్వూరు నియోజకవర్గం కానీ, నిడదవోలు నియోజకవర్గం కానీ, గోపాలపురం నియోజకవర్గం కానీ, అదేవిధంగా పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికి కూడా కొవ్వూరు కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది అధ్యక్ష హాస్పిటల్కి వెళ్ళారంటే. దాంతో ఏరియా హాస్పిటల్లో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో కరోనాతోటి దాన్ని సెంటర్గా పెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు హాస్పిటల్కి సంబంధించి కొన్ని రూమ్స్ కట్టించడం కానీ, అక్కడ కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే కొంతవరకు వైద్య సదుపాయం అక్కడ అందించడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఏరియా హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి డాక్టర్స్ కానీ, అదేవిధంగా నర్సెస్ కానీ, సరైనటువంటి ల్యాబ్ సంబంధించి టెక్నీషియన్ కానీ ఎవరు కూడా సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. వాటితో పాటు అక్కడ ఈ 4 నియోజకవర్గాలు ప్రధానంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా కొవ్వూరు రావాలి. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అధ్యక్ష. అక్కడే ఆర్డీఓ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఉంటారు, డివిజన్కి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ ఏరియా హాస్పిటల్ గతం నుంచి కూడా 100 పడకల హాస్పిటల్గా ప్రతిపాదించాలని చెప్పని గత 14-19లో ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కూడా అప్పుడు కోవడం జరిగింది అధ్యక్ష. ప్రతిపాదనలు పూర్తయ్యేటానికల్లా ప్రభుత్వం మారతోటి గడిచేటువంటి ప్రభుత్వంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి కొవ్వూరు ఏరియా హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా కనుక చేసినట్లయితే ఇటు నిడదవోలు నియోజకవర్గానికి, గోపాలపురం నియోజకవర్గానికి, కొవ్వూరు నియోజకవర్గానికి, అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేద